అంతర్జాతీయ దౌత్య సంబంధాలు, మర్యాదలు, శాంతియుత చర్చలు ఇవన్నీ ఒక ఎత్తైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శైలి మరో ఎత్తు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 7 ఆర్థిక వ్యవస్థల G7 కూటమి వార్షిక సమావేశాలకు ఆయన హాజరు ప్రతిసారి అక్కడ ఓ రకమైన యుద్ధ వాతావరణం కనిపించడం కామన్గా మారిపోయింది. తన 6 ఏళ్ల G7 అనుభవంలో కనీసం 2 సార్లు ఆయన చర్చలు ముగియకముందే మధ్యలోని అర్ధాంతరంగా వెళ్లిపోయారు. పన్నులు, పర్యావరణ మార్పులపై తోటి దేశాల నేతలతో విభేదించడం, ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించినందుకు కూటమి నుండి బహిష్కరణకు గురైన రష్యాను మళ్లీ చేర్చుకోవాలని పట్టుబట్టడం ట్రంప్కే చెల్లింది. ఫ్రాన్స్లోని ఎవియాన్ లెస్ బెయిన్స్ నగరంలో జరుగుతోన్న ఈ ఏడాది G7 సమ్మిట్లో మాత్రం మిగిలిన ప్రపంచ నేతలు ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా జర్మనీ ఛాన్సలర్ ఫ్రైడ్రిచ్ మెర్జ్ మంగళవారం ట్రంప్కు ఒక ప్రత్యేకమైన సాకర్ జెర్సీని బహుమతిగా ఇచ్చారు. ట్రంప్ ఎంతో సంతోషంగా మురిసిపోతూ ఆ గిఫ్ట్ను స్వీకరించడం విశేషం. తొలి G7 సమావేశంలోనే నాటో సభ్య దేశాలు రక్షణ కోసం ఎక్కువ నిధులు ఇవ్వాలని ట్రంప్ను గట్టిగా డిమాండ్ చేశారు. రష్యాను తిరిగి చేర్చుకోవాలని ట్రంప్ చేసిన ప్రతిపాదనను మిగతా 6 దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అప్పటి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ట్రంప్ను నిలదీస్తున్నట్లు ఉన్న ఒక ఫోటో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సమ్మిట్ను మధ్యలోనే వదిలేసి సింగపూర్ వెళ్లిన ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 విమానం నుండే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. అప్పటి నుండి ఈ కూటమిని G6+1 అంటే అమెరికా ఒంటరిగా మిగిలింది అని పిలవడం మొదలుపెట్టారు. 2019లో ట్రంప్తో మరో గొడవ రాకూడదని భావించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఎలాంటి వివాదాస్పద అంశాలు లేని ఓ సాధారణ ప్రకటనతోనే సమ్మిట్ను ముగించారు. ఇక 2020లో అమెరికా వేదికగా ఈ సదస్సు జరగాల్సి ఉంది. మొదట ట్రంప్ దీనిని తన సొంత లగ్జరీ గోల్ఫ్ క్లబ్లో నిర్వహించాలనుకున్నారు. కానీ తీవ్ర విమర్శలు రావడంతో క్యాంప్ డేవిడ్కు మార్చారు. ఆ తర్వాత ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక రెండో విడత అధ్యక్ష పదవీ కాలంలో కెనడాలోని ఆల్బెర్టా వేదికగా జరిగిన 2025 G7 సమ్మిట్లోనూ ట్రంప్ తన పాత శైలినే ప్రదర్శించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చెలరేగిన తీవ్ర ఉద్రిక్తతలను డీల్ చేసేందుకు ఆయన సదస్సు మధ్యలోనే హఠాత్తుగా నిష్క్రమించారు. ఆ సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్లో కాల్పుల విరమణ కోసమే ట్రంప్ వెళుతున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ మెక్రాన్ ఎప్పుడూ విషయాలను తప్పుగానే అర్థం చేసుకుంటారంటూ దౌత్యపరమైన వేదికపైనే కౌంటర్ ఇచ్చారు.